ఈ రోజు వీడియోలో నేతి మిల్లెట్ గారెలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే స్టెప్ బై స్టెప్ ఎలా ఈ మిల్లెట్ గారెలు చేయాలో అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ విత్ లక్ష్మి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు అటుకులు వేసి శుభ్రంగా వాటర్తో కడిగి మళ్ళీ వాటర్ పోసుకొని 2 నిమిషాలు నానబెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూస్తే బాగా నాని ఉంటాయి. ఇప్పుడు ఈ అటుకుల్ని వాటర్ లేకుండా చేతితో గట్టిగా పిండి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ అటుకుల పేస్ట్ని బౌల్లోకి వేసుకోండి. ఆ తర్వాత ఒక కప్పు మిల్లెట్ పిండి వేసుకోండి. ఇక్కడ మిల్లెట్ కి నేను కొర్రెల పిండి వాడుతున్నాను. మీరు మిల్లెట్స్ తో పొడి పిండి పట్టించుకుంటే ఏ మిల్లెట్ తో అయినా ఇదే ప్రాసెస్ లో చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకున్నాం. అలాగే పచ్చిమిర్చి కూడా 4 తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. వీటిని కూడా వేస్తున్నాను. ఆ తర్వాత అల్లం తరుగు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ వేసి మొత్తం బాగా కలుపుకోండి. పిండి కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువగా ఒకేసారి వాటర్ పోసుకోవద్దు, లేకుంటే పిండి జావ అయ్యి గారెలు సరిగ్గా రావు. నేను చూపిస్తున్న విధంగా కలుపుతూ మధ్య మధ్యలో వాటర్ అవసరమైతేనే కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా పిండి అంతా బాగా కలిసాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కళాయి పెట్టి అందులో నెయ్యి వేసుకోండి. ఇక్కడ బాండీలో నెయ్యి కొద్దిగానే వేసుకోండి, లేకుంటే గారెలు వేసేటప్పుడు నెయ్యి పొంగొస్తుంది. మీరు చూసి క్వాంటిటీ ప్రకారం వేసుకోండి. ఆ తర్వాత ఒక క్లాత్ మీద వాటర్ అద్దుకొని పిండిని తీసుకొని గారెలాగా చేసి మధ్యలో హోల్ పెట్టి మెల్లగా నెయ్యిలో వేసేయండి. మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఈ గారెలను 2 వైపులా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉంచాలి. నెయ్యి అసలు ఎక్కడా పీలవదండి. మనం సోడా ఉప్పు వాడలేదు కదా, అసలు నెయ్యి చుక్క కూడా ఈ గారెలు పీల్చవు. అంతే అండి, వేడి వేడి నేతి మిల్లెట్ గారెలు రెడీ అయ్యాయి. ఎప్పుడైనా నెలకొకసారి ఇలా చేసుకొని తినండి. ఆయిల్ వాడడం లేదు నేను. సో ఇలాగా నెలకి ఒకసారైనా నేతిలో వేసి కావాల్సినవి చేసి మా ఫ్యామిలీకి పెడతాను. అందరూ ఇష్టంగా శుభ్రంగా తినేస్తారు. చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి. తింటుంటే ఈ గారెలకి కాంబినేషన్ గా పచ్చిమిర్చి చట్నీ వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. నాకైతే నేతి మిల్లెట్ గారెలు బాగా నచ్చాయి. చాలా అంటే చాలా సింపుల్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కూడా కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ఇలాంటి మంచి మంచి వంటకాలతో మరో వీడియోలో కలుద్దాం. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్ బాయ్.